ఎలిమినేట్ చేస్తున్నారు బేబక్కని. ఆ, హాయ్ బ్రో. హాయ్ హాయ్ బ్రో. బిగ్ బాస్ 8. బిగ్ బాస్ 8 ఎటకారంగా ఉంది. ఆ, సో చెప్పుకోవడానికి అంత పెద్దగా అయితే ఏం అనిపించట్లేదు. ఆ, పప్పు ఉడకలేదని ఎలిమినేట్ చేయడం ఏంటి భయ్యా? ఆ, కానీ పప్పు ఉడకపోతే స్టమక్ పెయిన్ వస్తుంది కదా. స్టమక్ పెయిన్ వస్తే నెక్స్ట్ డే బాగా గేమ్ ఆడలేరు కదా. సో పంపించేయడంలో తప్పులేదు. ఈ సీజన్ లో వచ్చేసి మన తెలుగు వాళ్ళు కరువయ్యా, లేకపోతే తెలుగు వాళ్ళలో కంటెస్టెంట్స్ ఆర్టిస్టులు లేక కన్నడ వాళ్ళని తీసుకురావడం. అరే మన టాలీవుడ్ లో ఉన్నది ఇదేనబ్బా. తెలుగు వాళ్ళని తప్ప అందరిని ఎంకరేజ్ చేస్తారు, అందరిని సపోర్ట్ చేస్తారు. అదేంటో నాకు అర్థం కాదు. సో ఇంకా నైనిక పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది, చాలా అగ్రెసివ్ గా ఉంది, చాలా బాగా మాట్లాడుతుంది. ఇంకా మన విష్ణుప్రియ ఉంది కదా. సో ఇంకా ఆవిడ పర్ఫార్మెన్స్ అయితే చూద్దాం ఎట్లా ఉంటుందో, ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో, ఎంత రాణిస్తుందో అనేది తెలియదు. ఇంకా చూద్దాం. నిన్నే అప్పుడే బిగ్ బాస్ ఏమంటున్నాడు అంటే అప్పుడే ఎలిమినేషన్ లో పెట్టినాడు కదా. సో ఏం జరిగిద్ది అనేది చూడాలి. శేఖర్ భాష గాని ఇంకా కొంతమంది ఉన్నారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు అంతా క్లమ్జీగా ఉంది. ఎంటర్టైన్మెంట్ అయితే ఇప్పుడు వరకు ఎక్కడ కనిపించలేదు నాకైతే. సో ఇది ఇట్లానే ఈ బిగ్ బాస్ రైటర్లు అందరూ ఇట్లానే ఇలాంటి ఇది గేమ్స్ రాసే వాళ్ళు కొంచెం నీట్ గా రాయండి, ఎంటర్టైన్ అయ్యేలాగా రాయండి. సో గొడవలు కాకుండా కొంచెం ఎంటర్టైన్ చేసే విధంగా చేస్తే బాగుంటదని నా అభిప్రాయం. ఓకే. నైనిక అసలు చీఫ్ గా ఇంత తొందరగా చీఫ్ కావటం ఎలా అనిపిస్తుంది? అదే తన ఫస్ట్ నుంచి అగ్రెసివ్ చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్ గా వచ్చినట్టు ఉంది కంటెస్టెంట్. సో ఇప్పుడు వరకు జరిగినటువంటి 7 సీజన్ లో కూడా అప్పటి వరకు ఎక్కువగా అమ్మాయిలు గెలిచింది తక్కువ కదా. సో నాకు తెలిసి ఎవరైతే ఈ నెక్స్ట్ వీక్ లో అయితే నాకు ఎలిమినేట్ అయ్యేది అయితే బేబక్క అని అనుకుంటున్నాను ఖచ్చితంగా. లేదా సాగర్ భాష ఇంకా కొంతమంది ఉన్నారు కదా. సో అవ్వచ్చు నాకు తెలిసి ఖచ్చితంగా. అయితే నేను వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒకళ్ళు అయితే బయటకు వచ్చేస్తారు అనుకుంటున్నా. లాస్ట్ వరకు అయితే ఇంకా మధ్యలో యాడ్ అయ్యే వాళ్ళు ఉంటారు, పోయే వాళ్ళు ఉంటారు, వచ్చే వాళ్ళు ఉంటారు కదా. చూద్దాం ఎవరు ఎంత దూరం వెళ్తారో, ఎక్కడి వరకు వస్తారో చూద్దాం. ఎవరు జెన్యున్ గా ఉన్నారు, ఎవరు అసలు క్యారెక్టర్ ఏంటనేది అప్పటికే బయటపడదు. కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది నవ్వుతున్నారు, కొంతమంది మాట్లాడుతుంటే వెనక నుండి ఎటకారంగా ఏదో చేస్తున్నారు. ఇవేమి మనం ప్రజలందరూ చూస్తున్నారు, కానీ ఒరిజినాలిటీ ఏంటనేది ఇప్పుడు వరకు ఎవరు బయటపడలేదు. అక్కడ జరిగేదంతా నటనే. ప్రతి ఒక్కళ్ళు ఫుల్ కాన్ఫిడెంట్ గా యాక్ట్ చేద్దాం నటించడానికి వచ్చినారు. కానీ ఈసారి ఎవరైతే అగ్రెసివ్ గా ఎవడైతే ఏడుస్తాడో అన్ని బయటకు పంపించడానికి ఖచ్చితంగా అయితే మేము రెడీగా ఉన్నాం అనమాట. విష్ణుప్రియ సౌండ్ ఏమి రావట్లేదు, ఇంకా విష్ణుప్రియ సౌండ్ రావట్లేదు ఇంకా. అదే అంటున్నాను కదా. సో ఇంకా రావట్లేదు. అసలు సౌండ్ ఉంటే సౌండ్ వచ్చింది. కనీసం డెక్కల్లో పాటలన్నీ వినిపిస్తాయి అనుకుంటే, డీజేలో ప్లే చేద్దాం అనుకుంటే తన డెక్కల్లో పాటలు లేక కూడా రావట్లేదు అనమాట. బయటే తన పర్ఫార్మెన్స్ అయితే చూసినాం కదా. సో బిగ్ బాస్ లో ఇంకా చూద్దాం ఇంకెంతవరకు ముందుకు వెళ్తారు అనేది చూద్దాం. అయితే బిగ్ బాస్ బయట తీసుకొస్తాడు కదా. మాక్సిమం అందరు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు, తెలుగు మాట్లాడకుండా. ఎంతవరకు కరెక్ట్? ఒకడగాళ్ళు అందరం తీసుకొస్తే మరి ఇలాగే ఉంటది. తెలుగు వాళ్ళని తీసుకొచ్చి పెడితే ఇట్లా బాగుంటదని నా అభిప్రాయం అనమాట. కనీసం అరే బిగ్ బాస్ షో తెలుగు షో అది. తమిళ వాళ్ళు తమిళే మాట్లాడతారు, కన్నడ వాళ్ళు కన్నడే మాట్లాడతారు. వాళ్ళ భాషని సాంప్రదాయాన్ని వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. వీళ్ళేంద్ర ఏదో పెద్ద గౌరవంగా చెప్పుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడితే ఇప్పుడు పల్లెటూరులో ఉండే వాళ్ళు కూడా చూస్తున్నారు బిగ్ బాస్. సో ప్రతి ఒక్కరు కూడా తెలుగులో మాట్లాడితే బాగుంటదని నా అభిప్రాయం. మాట్లాడొచ్చు, ఫ్లోలో అందరికీ వస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది, దాన్ని ఎవరు ఆపలేరు. కాకపోతే మన భాషని, మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి. ఓమాదిత్య ఉన్నాడు కదా, లాహిర్ హీరో. అవునవును, చాలా డల్ గా ఉన్నాడు. అదే కొంతమంది డల్ గా ఉన్నారు, కొంతమంది అదే అంటున్నాను కదా. అప్పుడే ఇంకా గేమ్ స్టార్ట్ కాలేదు. ఈ 3 days లోనే ఏం తెలిసిపోద్ది మనకి ఇంకా అప్పుడే. అదే చెప్తున్నాను కదా, ఇంకా గేమ్ స్టార్ట్ అవడానికి మాక్సిమం ఒక 20 days అయితే ఖచ్చితంగా టైం పడుతుంది. ఇద్దరు బయటకు వెళ్ళిన తర్వాత అసలైన గేమ్ చేంజర్ ఎవరు అనేది తెలుస్తుంది అనమాట లాస్ట్ వరకు. ఓకే, ఫైనల్ గా ఉంటారని ఫైనల్ వరకు ఎవరు వెళ్ళే ఛాన్స్? ఒక్కళ్ళ పేరు ఫైనల్ వరకు అయితే నాకు నైనిక వెళ్తుందేమో అన్న థాట్ ఉంది. ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు కదా, దాన్ని బట్టి ఇప్పుడు ఉన్న అంత డమ్మీ క్యాండిడేట్లు అనిపిస్తుంది నాకైతే. రైట్ బ్రో, థ్యాంక్ యూ.